ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్త చదివినటువంటి నేపథ్యంలో ఆ రిలవెన్స్లో నేను ఈ విషయం ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 ప్రైవేట్ పాఠశాలల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్ళకి చదువు చెప్పడం కోసం 3 లక్షల మందికి పైగా ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు అధ్యక్ష. అంటే రాష్ట్ర విద్యా వ్యవస్థలో 50% పైగా విద్యార్థులను ఈ ప్రైవేట్ టీచర్లు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. విషాదం ఏంటంటే వీళ్ళ సంక్షేమము, వీళ్ళ ఉద్యోగ భద్రత, వీళ్ళకు ఉండే కనీస హక్కులు, కనీస మర్యాద పూర్తిగా విస్మరించబడుతుంది అధ్యక్ష. వీళ్ళలో ఎక్కువ మంది మహిళా టీచర్లు ఉంటారు. పాపం 50% పైగా విద్యార్థులను ఈ ప్రైవేట్ టీచర్లు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. విషాదం ఏంటంటే వీళ్ళ సంక్షేమము, వీళ్ళ ఉద్యోగ భద్రత, వీళ్ళకు ఉండే కనీస హక్కులు, కనీస మర్యాద పూర్తిగా విస్మరించబడుతుంది అధ్యక్ష. వీళ్ళలో ఎక్కువ మంది మహిళా టీచర్లు ఉంటారు. పాపం పొద్దున్నే ఇంట్లో పనిచేసి పిల్లలు చూసుకొని ఇల్లంతా సగబెట్టి మళ్ళీ సమయానికి స్కూల్కి వచ్చి అక్కడ పాపం పిల్లలందరినీ కూడా చూసి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళకి తీర్చిది చాలా కష్టపడుతుంటారు అధ్యక్ష. కనీస వేతన చట్టం కూడా అమలవుతలేదు అధ్యక్ష. మన మామూలు లేబర్ యాక్ట్లో కూడా స్కిల్డ్ అయితే 15,000 ఏదో ఉంది అధ్యక్ష. కనీస వేతనం 5,000 ఇస్తున్నారు అధ్యక్ష. ప్రైవేట్ టీచర్లకి కేవలం 5,000 రూపాయలు ఇస్తున్నారు చాలా స్కూళ్ళల్లో. అంటే రోజు దినసరి కూలీ కూడా అంతకంటే కూడా తక్కువ ఉంది అధ్యక్ష వాళ్ళ జీతం. అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారంటే అది మొత్తం మన వ్యవస్థకే అవమానకరమైనటువంటి విషయం అధ్యక్ష. వీటిలో మెజారిటీ టీచర్లు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అందడం లేదు. పని గంటలు కూడా చాలా ఎక్కువ అధ్యక్ష. వాళ్ళు ఉదయం 8:30, 9 గంటలకు పోవాలి, 4:30, 5కి టీచింగ్ అవర్స్ అయిపోతే ఇంక మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకు మన పిల్లలకి స్టడీ అవర్స్ అని మరొకటని అదనపు పని గంటలు కూడా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది అధ్యక్ష. మరొక దుర్మార్గమైనటువంటి పద్ధతి ఏం అమలవుతుందంటే వీళ్ళకి వేసవి సెలవుల వేతనం ఇవ్వరు. వేసవి సెలవులు రాగానే ఉద్యోగంలోకి తీసేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళను ఉద్యోగంలో చేర్చుకున్నట్టుగా రికార్డ్స్లో పెట్టి వాళ్ళకి అసలు వేసవి సెలవుల వేతనాన్ని ఎగ్గొడుతున్నారు. మనకు చట్టం ప్రకారం 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో పిఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలి. 10 కంటే ఎక్కువ మంది ఉంటే ఈఎస్ఐ కల్పించాలి. కానీ మెజారిటీ బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ సౌకర్యాలు నామమాత్రంగా కూడా లేవు అధ్యక్ష. మనం 20 ఉండాలని చెప్పి నియమం కూడా ఏం పెట్టుకోనక్కర్లేదు అధ్యక్ష. కావాలంటే తగ్గించవచ్చు. 10 మంది ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా పిఎఫ్ ప్రయోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హెల్త్ కార్డులు లేవు, ఇన్సూరెన్స్ లేవు. అత్యవసర సమయాల్లో పాపం వైద్యం కోసం ప్రభుత్వ ఆరోగ్య కార్డులు కానీ ప్రత్యేక ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం, ఒకవైపు పేదరికము, కనీస వేతనం ఉండదు, భయంకరమైనటువంటి పరిస్థితులు, వీటి మధ్య పాపం ఎప్పుడో ఒక అనారోగ్యం వస్తే మాత్రం ఇక వాళ్ళకి వర్ణనాతీతం అధ్యక్ష. అటువంటి బాధను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇటువంటి ప్రైవేట్ టీచర్ల జీతం నుంచి మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ నెలవారీ 150 నుంచి 200 వసూలు చేయాలని మీరు డిఓలను ఆదేశించారు. టీచర్ల కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం పన్నుల వసూలు పైన దృష్టి సారించడం పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. గత దశాబ్ద కాలంగా